హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 2 రోజుల్లో మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదలనుందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. ఇక గురువారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విశాఖకు చెందిన వాతావరణ నిపుణులు భానుకుమార్ తెలిపారు. చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ సంస్థ, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వేతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లను విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకిర్ కోర్మానాథ్ గారు సూచించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం చలి తీవ్రత కొనసాగింది. మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదయ్యాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Yeah.